నిన్నేనా నేను చూస్తున్నది నిన్నేనా దేశద్రోహి పాకిస్తానోడు చైనా ఏజెంటు మళ్ళీ ఈవిడ గారి కింద కామెంట్లు బాబోయ్ జై అక్క జై భారత్ అక్క మీరు బీజేపీ మాతలు కలలు కనుకో విహరించుకో ఎట్లాగో నీ అమౌంట్ నీకు పడతానే ఉంటది కాబట్టి ఇట్లా పేల్తానే ఉండు నువ్వు పేలినంత మాత్రాన నువ్వు అనుకున్నదేమి జరగదట. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఈ మాట సరిగ్గా ఎవరికి సెట్ అవుతుందంటే ఈ గోధి మీడియా వాళ్ళకనమాట. చాలా కాలం నుంచి కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, అక్క ఒక జర్నలిస్ట్ ఉంటుంది నవత అని, ఈమె కూడా ఏంటిదంటే మత విద్వేషాలను రెచ్చగొడుతుంది, కులాల గురించి మాత్రమే మాట్లాడుతుంది, ఇకపోతే మిగతా మిగతా వాళ్ళంతా వేస్ట్ మేమే బెస్ట్ అన్నట్టు మాట్లాడుతుంది, ఒకసారి ఆమె వీడియోస్ చూడక్క అని అన్నారు. సో అప్పటి నుంచి నేను చూస్తానే ఉన్నాను. బట్ సడన్ గా ఒక వీడియో చూసిన తర్వాత నాకు ఒక పాట గుర్తొచ్చిందండి, ఎస్పెషల్ ఈవిడ గురించి. ఏంటిదంటే నిన్నేనా నేను చూస్తున్నది నిన్నేనా, నువ్వేనా నువ్వులా ఉన్నా ఎవరోనా. నవతక్క నీ గురించేది. ఎందుకంటే ఈ రోజు నేను చూసిన వీడియోకి అంతకు ముందు నువ్వు చూసిన వీడియోకి అరే ఆ అక్క ఈ అక్క ఒకటేనా అన్న డౌట్ వచ్చిందనమాట. ఏంటిదంటే ఏదైతే మనకి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరిగిందో ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్న సోనం వాంగ్చుక్ గారి గురించి ఎంత పేలేరండి వీళ్ళందరూ. పాకిస్తాన్ వాడన్నారు, చైనా ఏజెంట్ అన్నారు, ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఫండింగ్స్ వస్తుంది, అసలు వీడి ముఖానికి పేటెంట్లు కూడా ఉన్నాయని చెప్పేసి మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఎంతలా మాట్లాడారో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు అక్క ప్లేటు బళ్ళును ఫిరాయించేసి ఒక ఒక మర్యాదకరంగా మాట్లాడుతుంది అనమాట. చూద్దాం ఒకసారి చూద్దాం. సోనం వాంగ్చుక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే నాకు తెలిసి బొద్దింకల జనతా పార్టీని నమ్ముకున్న వాళ్ళు తలలు పట్టుకొని ఉంటారు. नमस्कार दोस्तों, जुले रेलगाड़ी से निकले जो कि मेरा सबसे पसंदीदा यातायात है और जो दिल्ली से श्रीनगर तक वंदे भारत की सेवा शुरू की गई है उस पर मेरा पहला अनुभव था और चिनाब पर बने पुल को भी देखना चाहता था और बहुत ही खूबसूरत अनुभव रहा। बहुत गर्व है मुझे भारतीय रेल पर। मैं खुश हूँ कि परीक्षाओं के सुधार पर संसद में बिल लाई गई और देश में खासकर युवा पीढ़ी में एक भरोसे का माहौल बनाएं और सब मिलकर राष्ट्र निर्माण और एक महान भारत बनाने में जुट जाएं। फिर से भरोसे के साथ जुड़ता रहूंगा आप लोगों से। जय हिंद। సోనం ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు ఏం మాట్లాడారో నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత అక్క దాన్ని ఏ విధంగా వక్రీకరిస్తుందో చెప్తాను అనమాట. సోనం వాంగ్చుక్ గారు ఈ మాటలు ఎప్పుడు మాట్లాడారంటే ఢిల్లీలో ఈ ప్రొటెస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్నప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కారనమాట. సో ఆయన ఏమంటున్నారంటే నాకు ట్రైన్ లో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం, అలాగే చీనాబ్ నదిని కూడా చూడాలనుకున్నాను. ఈ వందే భారత్ ట్రైన్ లో ఎక్కి ప్రయాణిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ రైల్వే మీద నాకు చాలా గౌరవం అనేది పొంగిపోతుంది అని ఎట్ ద సేమ్ టైం ఏమన్నారంటే విద్యార్థుల ఆందోళనలు ఏవైతే జరిగినాయో ఆ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నిలబెట్టుకోవాలి, ఇంకా విద్యారంగంలో పారదర్శకత రావాలి. ఇదండి ఆయన మాట్లాడింది. కావాలంటే మనము ట్రాన్స్లేట్ పెట్టుకున్నా సరే ఇదే వస్తుంది అనమాట. దీనిని మన నవతక్కయ్య గారు ఏమంటున్నారో చూద్దాం. వాంగ్చుక్ గారు ఏమన్నారంటే ఆ, నేను విన్నారు కదండి ఏమన్నారు? సోనం వాంగ్చుక్ గారు అంతకుముందు దేశద్రోహి పాకిస్తానోడు చైనా ఏజెంటు ఇంకొకటి ఏంటిది ఇండియాలోకి చైనా వాళ్ళని వదిలేస్తానన్నాడు. ఇలాంటి వాడిక దేశభక్తి ఉన్నది, ఇలాంటి వాడిన వాడు 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 ఇప్పుడు వాడు కాస్త గారులోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందంటే సాధారణంగా రైల్లోనే ప్రయాణిస్తాను. అది నాకు అత్యంత ఇష్టమైన రవాణా మార్గం. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైల్లో ప్రయాణించడం నాకు ఇదే మొదటిసారి. చాలా మంచి అనుభవం కలిగింది. చైనా బ్రిడ్జిని కూడా చూడాలనుకున్నాను. భారతీయ రైల్వేపై నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే పరీక్షల సంస్కరణలకు సంబంధించిన ఒక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం నాకు సంతోషంగా ఉంది. విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. ఏంటి అంటే అవసరమైన సంస్కరణలను తీసుకొస్తుందని ఆశిస్తున్నాను అనలేదండి. ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోవాలి. మనకి నచ్చినట్టు రాసుకోవద్దమ్మా స్క్రిప్టు. ఎందుకంటే కేవలం హిందీ నీకు మాత్రమే వచ్చు,
మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాదని అనుకోకు. అంతా పిచ్చి బత్తాయిలు ఎవరు లేరిక్కడ. ఓకే. ఇంకా దానిని ఈయన ఎవరైతే సోనమ్ వాంగ్‌చుక్ గారు మాట్లాడారో దానిని ఆవిడకి పాజిటివ్‌గా ఎలా మార్చేసుకుంటుందో చూడండి. ఈ చిలుక పలుకులు చిట్టి. ఇండైరెక్ట్ గా హ్మ్. బీజేపీ చేసిన పనులు బాగున్నాయి. అమ్మా! అలాగే తప్పులను సరిదిద్దుకోవడంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం బాగుంది. ఎక్కడైనా ఆ మాట అన్నారండి. బీజేపీ ప్రభుత్వం బాగుంది అని ఇండైరెక్ట్‌గా చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా! డైరెక్ట్‌గా చెప్తే ఏమవుతుంది? చక్కగా పార్టీలోకి తీసుకుంటారు. ఏదో పదవిస్తారు. అదే కదా జరిగింది. రాఘవ్ చద్దా ఏమయిండు? పార్టీలోకి తీసుకున్నాం. మనకు రేపులు, క్రిమినల్ కేసులు అందరూ వచ్చేసి బీజేపీ పార్టీలోకి వచ్చేసరికి ఏమైంది? వాషింగ్ పౌడర్ నిర్మాయ అయిపోయింది. అప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ గారు ఇండైరెక్ట్‌గా చెప్పాల్సిన నెసెసిటీ ఏంటిది? ఇంకా ఏమంది? బీజేపీ విద్యా రంగంలో చేస్తున్న సంస్కరణలు బాగున్నాయని అన్నారా? అరె! నాకు ఇనిపియలేదక్క. అంటే నేను ఇంకా హిందీ నేర్చుకోవాలి. బీజేపీతో భారత్ కి రక్షణ ఉంది. అమ్మో! అభివృద్ధి అన్నారా అండి? బీజేపీతో భారత్‌కి రక్షణ ఉంటుంది అని చెప్పేసి అన్నారా? సోనమ్ వాంగ్‌చుక్ గారు. ఇంకొకటి నేను ఇంకొక వీడియో కూడా ప్లే చేస్తాను. ఈయన మాట్లాడింది. ఆయన ఆ వీడియోలో ఏం చెప్తారో అప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటిదంటే బీజేపీతోనే భారత్‌కు రక్షణుంది. సొంత వాక్యాలు అల్లుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందంతా కరెక్ట్ అన్నమాట. భజన, 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 భజన. అమ్మవారి జాతరలో గాని, బోనం జాతరలో గాని డ్రమ్స్ కొడతారు చూడండి మనకి తీన్మారు, ఫోర్మారు. దానికి మించి ఏదైనా మారుంటే ఏసేస్తుందన్నమాట ఇక్కడ. డమ్కు డమ్కుమని. ఆ! ఉంది. ఆ! ఆకాంక్షలను నెరవేర్చుకోవడం ఉంది అని ఎవరు? చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరైతే నిరాహార దీక్షలో కూర్చొని విద్యార్థుల కోసం అని చెప్పారో ఆ! అదే వ్యక్తి ఈ రోజు విద్యా సంస్కరణలను పొగుడుతూ ఏ ప్రభుత్వానికి జోడించుకోవడం అబద్దాలాడేవంటండి. చెప్తున్నా. విద్యా సంస్కరణలో ఏమి పొగడలేదాయన. ఏదైతే మీరు హామీలిచ్చారో అవి నిలబెట్టుకోండి. విద్యలో సంస్కరణలు ఇంకా రావాలి అని చెప్పారు తప్ప, నేను ఆనందిచ్చేస్తున్నాను బీజేపీ గురించి అని చెప్పలేదే. ఆయనకి రాదా పాపం చెప్పడము? పోనీ స్క్రిప్ట్ రాసి నువ్వు చదివిస్తారు. ఎంత భజన బ్యాచ్ అంటే మీరు అసలు మీ బతుకులు ఇంతే ఇంకా. ఇంకా ఈ సో కాల్డ్ సొల్లు కబుర్లు చెప్తదన్నమాట. ఏంటిది? ఇప్పుడు మనం దేశం గురించి మాట్లాడతామండి. భారతదేశం మనందరిది. భారతదేశం మనందరిది. భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన నెసెసిటీ మనందరి మీదే ఉంది. మళ్ళీ దానిలోనూ హిందూ ధర్మం, సనాతన ధర్మం అని ఎందుకు కలుపుతారు? దేశాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలంటే మీరు దేశాన్ని, ధర్మాన్ని కలపొద్దమ్మా. కలపొద్దు. కలపాల్సిన నెసెసిటీ లేదు. కలపకూడదు. ఎవడి ధర్మం వాడిదే. వాడు ఏ మతం వాడు అయినా ఆ మతానికి సంబంధించిన ధర్మం పాటించుకోవాలాడు. వాడు పాటించుకోవాలనుకుంటే పాటించుకుంటాడు. లేదనుకుంటే వదిలేసుకుంటాడు. ఓకేనా? మీరు దేశానికి, ధర్మానికి ఎందుకు ముట్టు పెడుతున్నారు? ఒక స్వామీజీ అన్నారండి లాస్ట్ టైమ్ ఏంటిదంటే, ఈ పార్టీ వాళ్ళు ఈ మతం అనే ముసుగులో గెలవగలరా వీళ్ళు? మతం పేరుతో ఓట్లు అడుక్కునే అడుక్కు తినే వెధవలు అని చెప్పేసి ఒక పంతులు గారు అన్నారన్నమాట. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. హ్మ్. దేశం కోసం, ధర్మం కోసం, దేశం గురించి మాత్రమే మాట్లాడండి. ఎవరి ధర్మం గురించి వాళ్ళు మాట్లాడుకోండి మీరు. సిగ్గులేని బతుకులు. హ్మ్. నిరసన చేశాడో అదే ప్రభుత్వ అభివృద్ధిని పొగట్టం అంటే మామూలు విషయం. ఎవడు పొగిడాడు? సోనమ్ వాంగ్‌చుక్ గారు పొగిడారా? అది నీ చెవులో ఏమన్నా దొబ్బేసినాయేమో. ఎలాగో బుర్రలోని ఇంత తట్టడ పెండుంటది కదా! పెండ. ఆ పెండ ఏంటిదంటే పాపం నీ కళ్ళుకి కమ్మేసి ఎలాగో ఆరెంజ్ కలర్ కనిపిస్తది లోకము. అది ఇలా కొంచెం కిందకి జారి చెవుల్లో కూడా పూడుకుపోయినట్టుంది పెండతోటి. అందుకనే ఆయన చెప్పింది ఒకటైతే దానిని ఇంకొక విధంగా మార్చేసుకో. మళ్ళీ ఈవిడ గారి కింద కామెంట్‌లు బాబోయ్! జై అక్క, జై భారత్ అక్క మీరు బీజేపీ మాతలు. మనకు భారత మాత కదండీ! మీరు బీజేపీ మాతలన్నమాట. అసలు జర్నలిస్ట్ అని చెప్పేసి పేరు పెట్టుకోవద్దు నువ్వు ఫస్ట్. జర్నలిస్ట్ అని పేరు పెట్టుకోకుండా బీజేపీ కార్యకర్త అని పెట్టేసి పెట్టుకో. ఎవ్వరు నిన్నేమనరు. సోనమ్ వాంగ్‌చుక్ గారు బీజేపీని పొగిడేశారమ్మా. అంటే మాకు చెవులు లేవు, మాకు చదువులు రావు. నువ్వో పెద్ద ప్లేట్ బత్తాయి మాదిరి. పీహెచ్‌డీ చేసిన బత్తాయివి. ఇందాక ఇంకోటి చెప్పాను కదండీ! సోనమ్ వాంగ్‌చుక్ గారు డైరెక్ట్‌గా ఇంకొక వీడియో చేశారన్నమాట. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే, ఇది సోనమ్ వాంగ్‌చుక్ గారు ఆయన ఊరెళ్ళిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు. ఏమంటున్నారంటే दोस्तों मैं वापस पहुंच गया हूं अपने नन्हे से गांव। पीछे है मेरे सिंधु नदी और आगे डूबता सूरज। यहां मैं विश्राम कर रहा हूं, दोबारा ऊर्जा प्राप्त कर रहा हूं। तो जैसा कि मैं कल कश्मीर से आते हुए कह रहा था सरकार से कि वो अनशन तोड़ते समय किए गए लिखित वादे पूरे करें और छात्रों पर, प्रदर्शन कर रहे छात्रों पर कानूनी कार्रवाई ना करें
उसी तरफ मैं याद दिलाना चाहूँगा उन छात्रों का जिन्होंने आत्महत्या की थी, उनके घर परिवारों को मुआवजा यानी कि कॉम्पनसेशन देने का। अब उसका भी शायद वक्त आ गया है। हर चीज़ जो वक्त पे हो उसकी कीमत होती है, आदर होती है, तो मैं ये याद दिलाना चाहूँगा। साथ ही साथ मैं ये भी कहना चाहूँगा, कल आते समय मैं आप लोगों से कह रहा था कि मुझे कैसे गर्व है भारतीय रेल पर, जो इंजीनियरिंग प्रोजेक्ट कश्मीर तक के रेलवे बनाने में लगी है। इस पर भी कुछ लोग नाखुश थे कि मैं सरकार की तारीफ कर रहा हूँ। इतने तंग नज़र हो गए हैं हम क्या कि भारत का कोई विभाग, जैसे मानिए इसरो, अगर मार्स पे एस्ट्रोनॉट्स उतारे तो क्या हम उनकी भी प्रशंसा नहीं करेंगे? अरे भारतीय रेल भारत की रेल सेवा है। कितने ही हज़ारों इंजीनियर्स ने, अफसरों ने मिलकर ये रेलवे लाइन बिछाई है, क्या इसकी हम प्रशंसा ना करें? ज़रा दिमाग को खोले रखिए। चाहे पक्ष हो विपक्ष हो, हमें मिल के भारत को बनाना है। जहाँ भी गलत होता है गलत ज़रूर कहें, मगर ठीक होता है तो उसकी प्रशंसा करिए। इस तरफ की भी नहीं, उस तरफ की भी नहीं। आपको भक्त नहीं बनना है, गलत को गलत कहना है, सही को सही कहना है। जय हिंद। అర్థమైందా ఏమన్నారో? ఓకే. ఏదైతే జరిగిందో దాన్ని మేము మర్చిపోలేదు. ఏదైతే గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో వాటిని నిలబెట్టుకునే పనిలో ఉండండని చెప్పేసి చెప్తున్నారాయన. మరి నువ్వేస్తే ఏకంగా పొగిడేశారు. ఈ కాక్రోచ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళకి తిన్నది అరగట్లేదు. ఈనో ప్యాకెట్లు నువ్వు ప్రొవైడ్ చేయి మరి వాళ్ళకి. ఇదేనండి వీళ్ళకి ఏంటిదంటే భజన. భజన చేసుకోకపోతే మనకి రోజు గడవదనమాట. ఇంకొకటేంటిదంటే ఇంకోటి చూపిస్తానండి మీకు. ఎంత అబద్ధాలు కోరంటే వాళ్ళకి నచ్చినట్టు మార్చేసుకుంటారనమాట. ఓకే. వాళ్ళకి నచ్చినట్టు మార్చేసుకుంటారు. మీకు సో, ఈ వీడియోలోనండి ఈ వీడియోకి ఈమె పెట్టిన ఈ బీజేపీ మాత పెట్టిన టైటిల్ ఏంటిదంటే, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని తన కాళ్ళ కింద వేశారు. ఈమె చెప్తుంది ఏంటిదంటే, రాహుల్ గాంధీ అంట రాజ్యాంగాన్ని కాళ్ళ కింద పడేశారు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక్కడ కొంతమంది నువ్వు కాంగ్రెస్‌కి సపోర్ట్‌వా అంటే నా వీడియోస్ చూడండి. నేను ఎవరికైనా సపోర్ట్‌గా మాట్లాడాను అనిపిస్తే కామెంట్ చేయండి. నేను ఎవ్వడికి సపోర్ట్ చేయను. ఎవరి దగ్గర చిల్లర పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజాలు మాట్లాడే దమ్ము, ధైర్యం మీకు లేదు. మతం పేరు చెప్పుకోకపోతే బతికే ఛాన్స్‌లు మీకు లేదు కాబట్టి మీరు మతం పేరు చెప్పుకొని బతుకుతారు. పార్టీల పేరు చెప్పుకొని బతుకుతారు. నాకు అవసరం లేదు. నాకు దేవుడు మంచిగా చదువిచ్చాడు. ఆ చదువు ప్రకారమే బతుకుతున్నాను. సో, ఈ వీడియోలో ఏంటిదంటే ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఇక్కడ సైలెన్స్ అన్నారు. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదండీ! ఇది ఈయన చేతిలో పట్టుకొని తిరిగే రాజ్యాంగం ప్రతి కదండీ! ఇక్కడ జరుగుతున్న సాంగ్ ఏంటో వినండి. బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న సాంగ్ ఏంటో వినండి ఫస్టు. ఏమ్మా బీజేపీ లేత మాత 3 సార్లు ఏసినవేంటి దాన్ని? షూట్ ఇట్లా పెట్టడము? ఒక 30 సార్లు ఎయ్యాల్సింది గదా! రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాళ్ళ కింద ఏశారు. ఆ వెనకొస్తున్న పాట ఏంటిది? జాతీయ గీతం. జాతీయ గీతం పాడేటప్పుడు ఎలా నుంచోవాలో స్కూల్లో మీ టీచర్ చెప్పి సావలేదేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు. లేకపోతే నీ పెండ బుర్రకు ఎక్కలేదేమో. జాతీయ గీతం పాడేటప్పుడు చేతిలో ఎలాంటి వస్తువులు ఉండకూడదు. ఒక స్ట్రెయిట్‌గా నిల్చోవాలని చెప్పేసి మనకి కొన్ని నియమ నిబంధనలు ఏడ్చినియి. మాకు చెప్పారు టీచర్స్. మేబీ మీ వాట్సాప్ యూనివర్సిటీ వాట్సాప్ వాళ్ళు అదేమి పట్టించుకోవద్దు. అలాంటివి ఏమి లేవని చెప్పేసి చెప్పారేమో మీకు. హ్మ్. ఇక్కడేంటిదంటే ఈ వీడియో ఎందుకు చూపించాల్సొస్తుందంటే వీళ్ళకేంటిదంటే వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు చేసింది తప్పు ఒక 10, 15 సార్లు జూమ్ ఇన్, జూమ్ ఆఫ్ చేస్తారనమాట వీళ్ళు. వేరే వాళ్ళ మీద బురద చల్లేయడమే. మళ్ళీ ఈ సో కాల్డ్ సొల్లు బత్తాయి, కొత్త బత్తాయి ఏమంటదంటే మేము ప్రశ్నిస్తే రాజ్యాంగ వ్యతిరేకులమంటారు, లేకపోతే దేశద్రోహులంటారు, అందబత్తాయిలంటారు. నువ్వు అందబత్తాయివే మరి. నువ్వు పెద్ద అందబత్తాయివి మార్కెట్‌లోను. లేకపోతే ఇప్పుడు వెనక వస్తున్న జనగణమన పాటకి నిల్చోవడానికి అది పక్కన పెట్టారు. అతను ఇట్లా విసిరేయలేదు కదా మీలాగా. విసిరేయలేదు కదా! నువ్వు విసిరేస్తే అప్పుడు దాన్ని తప్పు పట్టాలి. ఆ పక్కన పడితే కాళ్ళ కింద పెట్టారంటే నువ్వెళ్ళావేమో కాళ్ళ మధ్యలోకి మరాయన్ని. నువ్వు చెప్తావు మరి సో కాల్డ్ సొల్లు కబుర్లు. ఆ! ఇది వీళ్ళ ఆహ్, ప్రోపగండ అంతా ఇంత దారుణంగా ఉంటదండి. ఇంకొకటేంటిదంటే ఇన్ కేస్ ఆ ప్రోపగండ గనక సెట్ అవ్వకపోతే గనక బెదిరింపులు బెదిరిస్తారనమాట. ఏంటిది?
ఇప్పుడు ఇప్పటి వరకు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాపము బీజేపీ వాళ్ళు కూడా అందరూ ఏమనుకుంటున్నారంటే మన ప్రధాని గారు ఉన్నారు కదండి, మోదీ గారి తర్వాత బీజేపీలో నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ అలాంటి అర్హతలు ఎవరికి ఉన్నాయిరా అని అంటే ఓన్లీ అమిత్ షా గారికి మాత్రమే ఉన్నాయి. మోదీ గారి తర్వాత బీజేపీ నుంచి వచ్చే ప్రధాని అమిత్ షా గారు అని అనుకుంటున్నారు అనమాట. నాకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. బట్ మీ అందరికి షాక్ ఇచ్చే వార్త మన కొత్త అందబత్తయ్య చెప్పిందనమాట. భారత లేతమాత ఏమంటుందంట, మోదీ గారి తర్వాత పీఎం అయ్యే అర్హతలు అమిత్ షా గారికి లేవు. ఎవరికున్నాయి చెప్తుంది వినండి. నువ్వు బెదిరిస్తే బెదిరిపోయి కుచ్చు 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 కుచ్చులు ఆడిపోతాం మరి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పిండ్రు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఎవరు వచ్చిండ్రు? ప్రహ్లాద్ జోషి వచ్చిండ్రు. ఇప్పుడు మోదీ ఒకవేళ రాజీనామా చేస్తే ఇంకో నాయకుడు వస్తాడు. అప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చిండు అనుకుందాం. మనం చూసినాం కదా, ఉత్తరప్రదేశ్ లో పోలీసుల మీద రాళ్ళు రుబ్బిర్రు, ఒక్కొక్కరిని తరిమి కొట్టిర్రు, కొట్టిర్రు. వాళ్ళని ఎత్తుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళి మరి పట్టుకొచ్చి కొట్టి సుక్కలు చూపించిండ్రు. ఈడ ఫ్రీ ఫుడ్ పెడతంటే ఒక మొబైల్ షాప్ లో అతను ఇంత ఫ్రీ ఫుడ్ ఎట్లా పెట్టగలుగుతానని అక్కడ ఇక్కడ ఇప్పుడు ఏంటిదంటే ఏదైతే ప్రొటెస్ట్ లో ఈ జునైద్ అని చెప్పేసి ఉన్నారు కదండి, ఆ జునైద్ ఫుడ్ పెట్టినందుకు దాన్ని పెద్ద రచ్చ చేశారనమాట. ఈ బీజేపీ తెలుగు గోధి మీడియా దేశమాతలు అందరూ దేశమాతలు కాదండి బాబు, బీజేపీ మాతలు. ఓకే, మీరు పిల్లికి భిక్షం కూడా వేయరనమాట. భిక్షం అన్నా కూడా పెద్ద మాట. ఎందుకంటే భిక్షం అంటే మనం ఇట్లా చేతితో తీసి వెయ్యాలన్నమాట. మన దగ్గర ఉన్న దాంట్లో చేతితో తీసి వెయ్యాలి. ఈ మొఖాలు ఏంటిదంటే తింటున్నప్పుడు ఈ ఎంగిల్ చేతిని కూడా ఇలా విసిరితే ఏంటంటే చేతి కట్టుకున్న మెతుకులన్నీ కూడా పోతాయి కదా, దాన్ని కూడా నాకేస్తారనమాట. ఎలాంటి వాళ్ళు మళ్ళీ అక్కడ ఫుడ్ ఎందుకు ఎట్టాడు, ఎలా ఎట్టాడు ఏంటంటే అవన్నీ చూసారు పోలీసులు, అన్ని చెక్ చేసుకున్నారు. మళ్ళీ ఎవరిది వాళ్ళది ఇంటికి పంపించేశారు. మీరు అన్నట్టు విదేశీ నిధులు ఉంటే గనక జునైద్ బయట ఉన్నాడు ఇప్పుడు అంటే నాకు తెలియక అడుగుతానండి. ఇప్పుడు వీళ్ళు చెప్తేనే తప్ప, ఈ సోకాల్డ్ సొల్లు బత్తాయి లేడీ బత్తాలు బీజేపీ మాటలు చెప్తేనే తప్ప కేంద్ర ప్రభుత్వానికి తెలియదంటారా? అంటే వీళ్ళకి ఎంత మనీ వస్తుంది అని చెప్పేసి మన నేషనల్ సెక్యూరిటీకి తెలియదంటారా? సిగ్గుంటది మీకు అనమాట. వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు కాబట్టే వాళ్ళు ఎట్లా చేసుకోవాలో సైలెంట్ గా ఎవరైతే ఈ జునైద్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మొత్తం అన్ని వాళ్ళ బుక్స్ అన్ని చెక్ చేశారు, పంపించేశారు. ఆ విషయం కూడా ఆల్రెడీ చెప్పారనమాట. మళ్ళీ వాళ్ళు తిండి మీద పడతారనమాట వీళ్ళు. మన మొఖాలకి ఎంగిల్ చేయకూడ విదిలించమో, ఎవడన్నా పెడితే ఏంటిదంటే మనకి కడుపు ఉబ్బరం అయిపోతుంది అనమాట. సో ఈవిడేమంటుందంటే మోదీ గారు వస్తే పరిస్థితి ఏంటి, మోదీ గారు దిగిపోతే యోగి గారు వస్తే ఏంటంటే, అంటే యోగి గారు వస్తే ప్రశ్నిస్తే కొట్టేస్తారా, చంపేస్తారా? ఉత్తరప్రదేశ్ లో అల్లర్లు ఎందుకు జరిగినాయి అవి అందరికీ తెలుసు. నీకు బర్రె పిల్లకి, ఆ బ్రాండ్ బత్తాయిలకి, ఆ పెద్ద ముత్తైదువుకి, వీళ్ళందరికీ ఏంటిదంటే ఎక్కడెక్కడో చేసినది ఏంటంటే కలిపేద్దాం మనం. ఎవడో రీచెక్ చేయడు, ఫ్యాక్ట్ చెక్ చేయడు. అందుకే నేను బత్తాయి అనేది అనమాట. నువ్వు అంటున్నావు కదా అందు బత్తాయిలు అంటున్నారంటే నువ్వు అందరాలువే మరి. ఎందుకంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే చేస్తే అట్లా ఉంటది అనమాట. సో బీజేపీ వాళ్ళకి పెద్ద షాక్ అండి. మోదీ గారి తర్వాత వచ్చే ప్రధాని అమిత్ షా గారు కాదు, ఓన్లీ యోగి గారు.